ఈ వెహికలే డార్లింగ్స్. ఇప్పుడు మనము బ్రాండ్తో పట్టుకుని వెళ్ళాలి ముంబై వర్క్ కోసం, బ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ వర్క్ కోసం. దగ్గర దగ్గర 850 km చూపిస్తుంది మన జీడిమెట్ల టు హైదరాబాద్. లెబ్బర్ చాలా రోజుల తర్వాత చూశాను. P&H 2510 ఇసుజీ రెస్ట్లో ఉంది. డార్లింగ్స్ వీడియో ఎందుకు లేట్ అయిందంటే మనకి గొంతు వల్ల సెట్ అవ్వకపోవడం వల్ల లేట్ అయింది. అందుకే గొంతు సెట్ అయినాక మళ్ళీ ఆడియో రికార్డింగ్ ఇచ్చుకుంటూ చేశాను. టైము 10:40 అవుతుంది. ఇప్పుడు బయలుదేరాలి ముంబై. మొత్తం అన్ని చెకప్ చేసుకున్నాం. ఇంజిన్ ఆయిల్స్, వాటర్, కూలెంట్ చెక్ చేసుకొని ఇప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం డార్లింగ్స్. ఇప్పుడు వెళ్ళిపోవడమే. వాకీ టాకీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. వెయిట్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా బయలుదేరితే కామెంట్లో కామెంట్ చేయండి. ఇలా నైట్ లాంగ్ ట్రిప్. ఇంటికి లేచాడు. టైం దగ్గర దగ్గర ఇప్పుడు అరౌండ్ 12:15 అవుతుంది మార్నింగ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము గ్యారేజ్ నుంచి. ఇప్పుడు వస్తుందిగా ఒక వైట్ బిల్డింగ్. ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్ అయింది మొన్న జీడిమెట్లలోని. దగ్గర దగ్గర 100 CR లాస్ అంటే 100 కోట్లు దరిదాపు. ప్లాస్టిక్ కంపెనీ ఏదో అని విన్నా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇంకా ఫైర్ ఆన్లోనే ఉంది, ఆగలేదు. అయితే అప్పుడేమో డైవర్షన్ ఇచ్చారు వేరే రూట్ నుంచి. ఈ రూట్ అంతా బ్లాక్ చేసేసారు. నైట్ టైం టోల్ గేట్ వ్యూ చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్ బాగుంటుంది కాబట్టి వ్యూ కూడా చాలా హైలైట్గా వస్తుంది మనకి. దీనికి వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. నార్మల్ కొన్ని వెహికల్స్కి అయితే ఫాస్ట్ ట్యాగ్ ఉండదు. ఈ వెహికల్కి అయితే ఫాస్ట్ ట్యాగ్ ఉంది. ఫటాఫట్ వెళ్ళిపోవడమే. చూడాలి ఎంత టైంలో వెళ్తామో. నైట్ 12కి బయలుదేరాము, 12:15 అలాగా. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏంటో చూడాలి. రన్నింగ్లో అవుట్ ట్రిగర్ బాక్స్ డోర్ ఓపెన్ అయిపోయింది. టోల్ గేట్ దాటాక చూసాము, మిర్రర్లో కనబడ్డది. అది క్లోజ్ చేశాను. లాక్ అవుతుందా లేదో మళ్ళీ చెక్ చేసుకున్నా. లాక్ అవుతుంది కానీ ఓపెన్ అయిపోయింది. చూసినాక డీజిల్ ఉందా లేదో చెక్ చేసుకున్నాం ఒకసారి. ఇది ఏంటంటే మనకి కెమికల్ ట్యాంక్స్ మన మెడికల్ కంపెనీలో ఉంటాయిగా ఆ ట్యాంక్స్ అవి. టైర్ హీట్ ఎక్కిందా లేదా మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి బయలుదేరుతుంది. ఎందుకంటే దగ్గర దగ్గర ఉన్నప్పుడు చెక్ చేసుకొని వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు. ఏది హీట్ ఎక్కినా వెంటనే తెలిసిపోద్ది. రూట్లోనే చిన్న ప్రాబ్లం అయినా మళ్ళీ మనకే ఇబ్బంది కాబట్టి ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని బయలుదేరితే ఏ వెహికల్ అయినా మనకి బెస్ట్. మళ్ళీ వర్క్షాప్ నుంచి దూరం అయిపోయి వెళ్ళిన తర్వాత ఏదైనా పొరపాటునైనా చాలా ఇబ్బంది. అది కదా మన ప్రాబ్లం. మీరు ఎప్పుడైనా రూట్లోని ప్రాబ్లం ఫేస్ చేస్తూ కామెంట్లో కామెంట్ చేయండి. టీ చాలా బాగుంది. అల్లం చాయ్ తాగాము, సూపర్గా చేసి ఇచ్చాడు. తాగుతూ టేస్ట్ తెలిసింది. ఇలాచీ కూడా వేస్తున్నాడు ఇందులో. ఇదే లాస్ట్ చాయ్ అనుకోవడం హైదరాబాద్ది. ఇది జహీరాబాద్ దగ్గర మనకి మహీంద్రా ట్రాక్టర్ ఫ్యాక్టరీ ఉందిగా. అప్పుడు ఒక 3 years బ్యాక్ నేను సిజర్ లిఫ్ట్ పట్టుకుని వచ్చాను ఇక్కడికి, మహీంద్రా ఫ్యాక్టరీకి. ఫస్ట్ టైం అదే నేను వర్క్ చేయడం కూడా ఇదే కంపెనీలో నేను ఫస్ట్ టైం వర్క్ చేసా సిజర్ లిఫ్ట్. ఎప్పుడంటే మనకి డిసెంబర్ లాస్ట్లోని షట్ డౌన్ వర్క్ జరిగింది. అప్పుడు నేను ఇక్కడ వర్క్ చేశాను, అందుకే బాగా గుర్తుంది. ఫస్ట్ టైం చేశాను. నాకు ఇందులో చాలా రూల్స్ నచ్చాయి, చాలా బాగుంది ఇందులో రూల్స్. అయితే అందులో ఒక స్టోరీ విన్నా. ఏంటంటే మనకి కరోనా టైంలో కరోనా వరకు వచ్చిందంట, ఎంప్లాయ్కి బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిపోయిందంట. దగ్గర దగ్గర మహీంద్రా కంపెనీ ఎండి గారే మొత్తం, ఆనంద్ మహీంద్రా గారే మొత్తం చూసుకున్నారంట. దగ్గర దగ్గర 60-50 lakhs అయిందంట ఆ ట్రీట్మెంట్కి. మొత్తం ఆయనే చేయించారు.
అందుకే అప్పుడు నేను కరోనా టైము, అప్పుడు కరోనా సర్టిఫికేట్ ఉండాలి, అన్నీ ఉండాలి, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నానా లేదా, అన్ని వ్యాక్సిన్లు ఫోటోలు అన్నీ అడిగారు. కర్ణాటక బార్డర్ వచ్చేసింది, ఆర్టీఓ ఆఫీసు చూస్తున్నాగా. ఇది ఒక మహారాష్ట్ర ఆర్టీఓ ఆఫీస్. ఇదంతా ఎలాగుందంటే టోల్ గేట్ లాగా ఉందిగా, అంటే ఇది ఒక పాత టోల్ గేట్ అనుకోవడమే. మహారాష్ట్ర బార్డర్ ఇదంతా. వేయింగ్ అవుతుంది మన వెహికల్. వే బ్రిడ్జ్ చేసుకొని ఎంత టన్ ఉందో స్లిప్ ఇస్తున్నాడు. మన వెయిట్ చూస్తున్నాగా 13 టన్నుల 720 kgs మొత్తం వెయిట్, వెహికల్ వెయిట్. ఇలా వచ్చామో లేదో మొత్తం డల్గా ఉన్నాను. ఒక్కసారి బండి వెహికల్ రాగానే లైట్స్ మొత్తం ఆన్ అయ్యి, ఇదేంటిది టోల్ గేట్కి ఆటోమేటిక్ సెన్సర్ ఏంటని చూస్తే కాదు, టోల్ గేట్ కాదు ఇది, మనకి ఇది ఒక మహారాష్ట్ర చెక్ పోస్ట్ అనుకున్నాను కదా. ఆహా అనుకున్నా. స్నాక్స్ తీసుకున్నా పొద్దున్న పొటాటో చిప్స్ మనకి తీసుకున్నా, హైడ్ అండ్ సిక్, ఇంకా నా బాటి అవన్నీ వగేర తీసుకున్నా. అలా చాయ్ తాగాను. చాయ్ ఏం బాగాలేదు, మార్నింగ్ అయిపోయింది, దగ్గర 5:30 అవుతుంది. చాయ్ తీసుకోవాలంటే వెహికల్ దగ్గర వదలట్లేదు, వెహికల్ దగ్గర ఉంటున్నాం ఎవరో ఒకరు. చూస్తున్నారుగా పొద్దున్న ఏంటంటే మొత్తం షుగర్ క్యాన్, ఇదంతా షుగర్ క్యాన్ ఎక్కువ వేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే దగ్గరలో షుగర్ ఫ్యాక్టరీ ఉందని మొత్తం ట్రాక్టర్స్ వెళ్తున్నాయి అలాగా. అలా మంకినం తల్లికి పూలదండ టోల్గేట్ దగ్గర దొరికితే అలా తీసుకున్నాము. ఎలాగుందో కామెంట్లో కామెంట్ చేయండి. చిన్నగా బుజ్జిగా ఉంది మల్లెపూలు. నెక్స్ట్ గులాబీ, రెడ్ గులాబీ చూస్తున్నాగా. ఎర్లీ మార్నింగ్ ఎవడో మనకి డివైడర్ కొత్తగా అవుతుంది, దాంట్లో దింపేశాడు డ్రైవరు. ఏం అవ్వలేదు కానీ దింపేశాడు. రోడ్స్ అంతా ఇక్కడ గతుకులు. నెక్స్ట్ ఏంటంటే రోడ్డు ఒక టైర్ వెళ్ళే రూట్ మాత్రమే మొత్తం డౌన్ అయిపోయింది, మధ్యన లాగేస్తుంది, మనకి స్టీరింగ్ అటు ఇటు లాగేస్తుంది. ఇదేంటంటే మనకు ఒక మహారాష్ట్ర కోట, ఇది ఏదో రాజు కోట, పెద్ద కోట. ఘాటీ సెక్షన్లో మనకి మొత్తం కనబడుతుంది కోట అంతా దివాలే, కోట దివాలే, గోడ మొత్తం అంతా హైవే అంట. చూస్తున్నాగా హైవే మన సైడ్ అయితే ఇలాగ ఉండదు, డివైడర్ ఉంటుంది, రోడ్ ఎంత నీట్గా ఉంటుంది. ఇక్కడైతే రోడ్స్ ఏం బాగోలేవు మనకి. ఎక్కడి నుంచి అంటే మహారాష్ట్ర బార్డర్ దగ్గర నుంచి నుంచి మొత్తం రోడ్స్ అంతా ఇలాగే ఉన్నాయి అప్ టు ముంబై వరకు. ఇప్పుడు 100 కిలోమీటర్లు 200 km కాదు, మొత్తం అలాగే ఉన్నాయి. మరి దారుణం రోడ్స్ అయితే, మరి చాలా కష్టం ఇలాగైతే. ఎందుకంటే మనకి టైర్స్ ర్యాపిడ్ వల్ల టైర్స్ అలైన్మెంట్ పోతుంది, అరుగుదల ఎక్కువ అయిపోద్ది మనకి. కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా వెళ్తున్నాము. ఏంటంటే ఇక్కడంతా ఘాటీ సెక్షన్, ఇదంతా వ్యూ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్ ఎలా ఉన్నాయో చూస్తున్నారా. నెక్స్ట్ మొత్తం రోడ్స్ మొత్తం సింగిల్ లాగా ఉంది, కానీ హైవే అంటే ఇదంతా మనకి. ఫోర్ట్ పక్క నుంచి వెళ్తున్నాం, మనకు ఆ కోట పక్క నుంచి వెళ్తున్నాం. ఇలా వెళ్తే ఆ కోటకు వెళ్ళాలంట, రూటు రాసి ఉంది అక్కడ. ఇప్పుడు వస్తున్న లారీలోనే ఏంటంటే విండ్ పవర్, మనకి విండ్ టర్బైన్ ఫ్యాన్స్ ఇవంతా. నేను ఒక టైంలోని కర్ణాటక వెళ్ళా 150 టన్ క్రేన్ నేర్చుకోవడానికి. అప్పుడు ఏంటంటే ఈ మనకి విండ్ టర్బైన్ ఫ్యాన్స్ ఎరెక్షన్ అవుతుంది అక్కడ. వెళ్ళినప్పటికీ ఎరెక్షన్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఒక పవర్ ప్లాంట్, అంటే అక్కడ బ్యాటరీ యాడ్, అంటే పెద్ద బ్యాటరీ, ఒక్కొక్కటి 7.5 టన్కి వెయిట్ బ్యాటరీ ఎరెక్షన్. అంటే మొత్తం అవి బ్యాటరీ దగ్గర 200-300 బ్యాటరీస్ వచ్చాయి. అదొక ప్లేస్లోని ఎరెక్షన్ చేసాం మొత్తం. అక్కడే మొత్తం సబ్స్టేషన్ అన్నీ ఉన్నాయి. అంటే ఏంటంటే ఆ విండ్ టర్బైన్ ఫ్యాన్ నుంచి మనకి ఆ పవర్ స్టోర్ చేయడానికి ఆ బ్యాటరీలోని. అయితే ఈ ఫ్యాన్స్ చూడగానే నాకు ఆ స్టోరీ గుర్తొచ్చింది. నెక్స్ట్ అలాగా డీజిల్ మనకి మహారాష్ట్రలోని ఫిల్ చేసుకుంటున్నాము, ఫుల్ ట్యాంక్ కొట్టాము. మళ్ళీ
దగ్గర దగ్గర 66,000 వేయించుకున్నాం. అరౌండ్ ఫుల్ అయిపోయింది. చిన్న ట్యాంక్ కాబట్టి బేగ్ ఫుల్ అయిపోతుంది. గ్యారేజ్లో ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం 120 లీటర్స్. మళ్ళీ మధ్య తోవలోని మనకి మహారాష్ట్ర ఇంకొక 400K ఉంది అంటే మళ్ళీ ఎంత పడుతుందని చూసి ఫుల్ చేసుకున్నాం. ఇలాగే ఇక్కడ ఆపేసి ఇంజిన్ ఆయిల్స్, గేర్ ఆయిల్ మొత్తం చెక్ చేసుకొని టాప్అప్ చేసుకుంటున్నాం. గేర్ ఆయిల్ కూడా కొద్దిగా తగ్గుంది, టాప్అప్ చేసుకుంటున్నాం. చేసుకొని మళ్ళీ రెస్ట్ తీసుకొని కొద్దిగా బ్రష్ చేసుకున్నా నేను. అన్నీ ఎలా కొద్దిగా చెక్ చేసుకుంటున్నాం. బాగా రన్నింగ్ అయింది కదా. ఇవన్నీ 3-5 లీటర్ల డబ్బాలు మన దిలీప్ లేపిసాడు ఎక్కడ నుండా. డార్లింగ్స్, మేమైతే సర్వో బ్రాండే ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ యూజ్ చేస్తాం. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఇంజిన్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు క్లీన్ చేసుకొని ఓపెన్ చేసుకొని మనం వేసుకుంటే మంచిది. ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా, మన రోడ్డు మీద రన్నింగ్ అయినా ఎక్కడైనా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ పడకుండా ఉంటే సేఫ్. ఎందుకంటే డస్ట్ ఇంజిన్ ఆయిల్లో మిక్స్ అయిందంటే మళ్ళీ ఏదైనా పార్టికల్స్ ఇంజిన్లో ఉంటాయి కదా, అది చాలా రిస్క్. మొత్తం తీసి ఒకసారి పడిపోతుంది. వంపేటప్పుడు సైడ్ నుండి వంప, అంటే అలా అలాగా. అలా కొంచెం లోపలికి, కొంచెం కిందకి వంపు చూడండి. కింద పడిపోతుంది. ఓకే. అనిపిస్తుందా? కింద పడిపోతుంది చూడు, కింద పడిపోతుంది. అరే కింద పడిపోతుంది. ఇప్పుడు వెళ్తుంది. మా గురువు గారు ఈయన నాకు వెహికల్ నేర్పించింది ఇతనే. ఇతని చేతిలో నేను నేర్చుకున్నా. బూమ్ లిఫ్ట్ అయినా ఏదైనా మెకానికల్ వర్క్స్ కూడా చిన్న చిన్నగా నేర్చుకున్నాను ఇతని చేతిలోనే. అందుకే ఇలాగ మాట్లాడుతున్నారు, సరదాగా ఉంటారు. ఇప్పుడు 3 లీటర్లు పడుతుంది. ఈయనే దిలీప్, యూట్యూబర్, ఇంజిన్ ఆయిల్ వేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఇలాగ రన్నింగ్లో ఇంజిన్ ఆయిల్ టాప్అప్ చేసి ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి డార్లింగ్స్. ఎక్కువ వేసాను, సగం అయిపోయింది. చాలు. చూస్తున్నారుగా మహీంద్రా అర్జున్ ట్రాక్టర్ 605. ఈ ట్రాక్టర్ మీద నాకు ఒక చాలా ఇష్టమైన ఒపీనియన్ ఉంది. ఎప్పటికైనా కొనాలి 4-wheel డ్రైవ్ అని. మనకి దగ్గర దగ్గర జహీరాబాద్ నుంచి స్టార్టింగ్ అయిపోతుంది. మొత్తం అర్జున్ 605 మోడలే, 2-wheel డ్రైవే మొత్తం ఉంటాయి. ఆ ట్రాక్టర్స్ ఇంకే ట్రాక్టర్స్ రేరు, అందరు ఇవే తీసుకుని ఉంటారు ఎక్కువగా. మొత్తం చెరుకు లోడ్లే వెళ్తుంటాయి. ఈ రూట్లో దగ్గర దగ్గర చాలా లోడ్స్ చూసాను నేను. మొత్తం చెరుకు క్రాపే వేస్తున్నారు, మొత్తం షుగర్ క్యాన్ క్రాపే. వెళ్తున్న రూట్లోనే టాటా 407 ఏమో మనకి యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే ఏం అవ్వలేదు, జస్ట్ అలాగా డివైడర్ పోల్కి గుద్దిసినట్టున్నాడు. డైవర్షన్ పోల్ ఉంటుంది కదా, ఆ పోల్కి గుద్ది టచ్ అయ్యాడు. టవింగ్ వెహికల్తో పట్టుకొని వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారుగా వచ్చేదేమో మనకి పుల్లరు, ఎయిచర్ కంపెనీది. అంటే మనకి పవర్ అంటారు దానికి. దీనికి యాక్చువల్గా పేరు పుల్లరు, అంటే డబల్ హౌజింగ్తో వస్తుంది. మనకి హెవీ లోడ్స్ పట్టుకుని వెళ్తుంది. ఎగ్జాంపుల్ మనకి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ వస్తాయి కదా, టుసీబావి, ఇంకా జేఎస్డబ్ల్యూవి, మనకి టర్బైన్ విండ్ ఫ్యాన్స్, అవి పట్టుకుని వెళ్ళే వెహికల్స్ ఇవి. అలా ఫుడ్కి ఆగాము. పూణే దగ్గరలో ఉంది, అందుకే ఆపేసాము. ఇక్కడ కొత్తగా డాబా ఓపెన్ అయింది, ఆ డాబాలో తినేసి లైట్గా వెళ్ళిపోయాము. మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నాక వ్యూ ఎలాగుందో లోపల. ఇక్కడ ఏంటంటే మీల్స్ దొరకట్లేదు, ఓన్లీ బటర్ నాన్, రోటీసే అంటున్నారు. అలా ఛార్జింగ్ పెట్టుకున్నాం, మొబైల్స్ 2 ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము.
ఇదంతా పూణే సిటీ చూస్తున్నాక పూణే ఎంట్రన్స్ వచ్చేసింది మొత్తానికి. కరెక్ట్గా అరౌండ్ 5 అవుతుంది. కరెక్ట్ టైంకి వచ్చేసామని అనుకుంటున్నాము. ట్రాఫిక్ టైం అంట, నాకు తెలియదు. అంతా ట్రాఫిక్ అని దగ్గర 1 km దాకా ఉంది ట్రాఫిక్. అక్కడ ఏంటంటే యూటర్న్ ఉంది. యూటర్న్ వల్ల ట్రాఫిక్ మొత్తం పెరిగిపోయింది. చెప్పండి. ఇతనే సతీష్ అని. చూస్తున్నారు ఇవన్నీ ఫ్లైఓవర్స్. దగ్గర ఇక్కడ 10 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మొత్తం అటు ఇటు లెఫ్ట్ రైట్ అప్ మొత్తం వెళ్ళిపోయినాయి ఒకే ప్లేస్లోనే. బుర్ర పిచ్చెక్కిపోయింది నాకు చూపించగానే. నేను అంతగా ఐడియా చూడకపోగానే చూస్తున్నాక పైన లెఫ్ట్కి ఒకటి వెళ్ళింది, రైట్కి ఒకటి వెళ్ళింది, మళ్ళీ యూటర్న్ ఒకటి. బాబా మొత్తం కనెక్టింగ్ అంటే ఇవన్నీ ఫ్లైఓవర్స్. నేను ముంబైకి వెళ్ళడం ఫస్ట్ టైం ఇప్పుడే. పూణే దాటడానికి పెద్ద తలనొప్పి దాటింది. దగ్గర 4 hours అయింది సిటీ దాటడానికి. ఇవన్నీ మనకి కార్స్ వెళ్ళేవి చిన్నగా ఉన్నాయి, మన హెవీ వెహికల్స్ వెళ్ళేవి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. చూస్తున్నాక పైన బోట్స్ ఉన్నాయి. ఆ బోట్స్ దాట్స్ ఓన్లీ కార్లే వెళ్ళాలంట, మన వెహికల్స్ మాత్రం లెఫ్ట్లో వెళ్ళాలి. ఇదంతా ముంబై ఎక్స్ప్రెస్ హైవే అంటారు దీన్ని. టనల్స్ ఇవన్నీ ఎక్స్ప్రెస్ హైవేలోనే మనకి టనల్స్ ఉంటాయి. దగ్గర 4 tunnels 3 tunnels వచ్చాయి, బాగా కట్టారు. అందులో ఇంకేంటంటే స్పెషల్ మనకి ఫ్యాన్స్ ఉన్నాయి. అంటే మనం వెళ్ళే స్పీడ్ బట్టి మనకి ఆ ఫ్యాన్స్ తిరిగి పవర్ ప్రొడ్యూస్ అవుద్ది. అది కూడా చూపిస్తాను. ఇదంతా అటల్ సేతు బ్రిడ్జ్, కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది కదా మనకి సీ పైన. ఇదే ఆ బ్రిడ్జ్, చాలా పెద్దది. టోటల్ బ్రిడ్జ్ లెంత్ ఏమో 21.8 km, మనకి సీ పైన ఉన్నది మాత్రం 16.5 km. మిగతాదంతా నార్మల్ కింద ల్యాండ్ మీద నుంచి ఉంది 5 km దాకా. దగ్గర వచ్చిన బోర్డు అదే అని వెల్కమ్ అని చెప్తున్నాడు. 6 lane బ్రిడ్జ్. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 17,000 CR, అంటే 17,000 కోట్లు దగ్గర. మొత్తం ఇదంతా బీచ్. మొత్తానికి ముంబై వచ్చేసాం. చిన్న స్ట్రీట్స్ నుంచి వెళ్తున్నాం వెహికల్. రూట్ మా గురువు గారికి తెలుసు. చూస్తున్నాగా ట్యాక్సీ బ్లాక్ వెల్లో, మనకి ఓల్డ్ శాంట్రో వెహికల్, అది ఇండే కంపెనీది. నాకు ఆ వెహికల్ కొద్దిగా స్మూత్ అనిపించేది. i10 లాగా ఉంటుంది. i10 కన్నా ముందు ఓల్డ్ది. అలా డీజిల్ నింపుకున్నాం ఒక 20 liters. దగ్గర కొద్దిగా అయిపోయిందని ఒక 2000 డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోతున్నాం సైట్కి. మళ్ళీ రేపు పొద్దున్న ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఫస్ట్ డే వితౌట్ డీజిల్ నడిపినా చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎందుకైనా సేఫ్ సైడ్. మొత్తానికి వచ్చేసాము. HDC కంపెనీ, హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కంపెనీ. పెద్ద ఓల్డ్ కంపెనీ ఇది. ఎల్ఎన్టీ కన్నా ఓల్డ్. మన కోల్కతా ఫస్ట్ మెట్రో ట్రైన్ కన్స్ట్రక్షన్ చేసింది ఇదేని, ఈ కంపెనీ అంట. పార్కింగ్ చేసుకుంటున్నాం వెహికల్ ఒక సైడ్కి. నైట్ దగ్గర 24 hours అయింది మాకు రావడానికి. నాన్ స్టాప్ కొట్టాము. అక్కడక్కడ ఒక 10 minutes 15 minutes టీకి, టిఫిన్కి, నెక్స్ట్ ఫుడ్కి అలా ఆపుకొని వచ్చేసాము. ఇంకెక్కడ అసలు స్లీపింగ్ ఏం చేయలేదు. నాన్ స్టాప్ సతీష్ అనే మొత్తం కొట్టాడు, నాకు ఇవ్వలేదు. అడిగితే ఎందుకులే నేను నడుపుతానులే పర్లేదు అని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డార్లింగ్స్.